టెక్నాలజీ ఇన్వెస్టర్ అలాగే క్యాపిటలిస్ట్ అయినటువంటి వినోద్ ఖోస్లా గారు ఐటీ రంగంలో భయపెట్టేశారు. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరో 5-6 ఏళ్లలో పూర్తిగా ఐటీ రంగం మాయమైపోద్ది. ఐటీ రంగం అనేది ఉండదు. అవుట్ సోర్సింగ్ అయితే ఇంకా పూర్తిగా నాశనం అయిపోద్ది. 2050 నాటికి ఇంకెవరు మనుషులు పని చేయరు, అంతా రోబోటిక్కే, ఏఐ ఆధారితంగా అన్నీ కూడా పనులు జరిగిపోతాయి. ఇక భారత్ లాంటి దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. మొత్తం భారత్ మాత్రమే కాదు, ప్రపంచానికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 2050 నాటికి మనుషులు అనేవాళ్ళు పని చేయకుండా అంతా కూడా ఏఐ చూసుకుంటారు. అలాగే ఎవరైతే అప్డేట్ అవ్వరో, టెక్నాలజీ విషయంలో అప్డేట్ అవ్వరో వాళ్ళందరూ కూడా మరుగున పడిపోతారు. ఇలాంటి విషయాలతో భయపెట్టేశారు ఆయన ఖోస్లా గారు. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఐటీ రంగంలో చాలా తీవ్రమైనటువంటి చర్చలకు దారితీసింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, కృత్రిమ మీద వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న వైట్ కాలర్ పనులు ఆటోమేట్ చేయబడతాయి. దీనివల్ల ఐటీ మరియు బీపీఓ రంగాలు రాబోయే 5 ఏళ్లలో తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అలాగే ఏఐ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మానవ శ్రమ అవసరాన్ని పునర్నిర్వసిస్తుందని 2050 నాటికి మనుషులు పనికి వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి వస్తుందని అంచనా వేశారు. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. బహుశా ఇందులో పూర్తిగా నిజం ఉండకపోవచ్చు, కానీ పరిస్థితులు అయితే మారుతాయి ఖచ్చితంగా.